వెన్నెల అనే సినిమాతో రెగ్యులర్ ఫార్మేట్ డైరెక్టర్ని కాదని ప్రూవ్ చేసుకున్న దేవకట్ట పుస్తకాల కంటే జీవితాన్ని ఎక్కువగా చదివారు. అందుకే ప్రస్థానం లాంటి సినిమా తీసి టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయ్యారు. అయితే లక్ లేకపోవడంతో వరుస ఫెయిల్యూర్స్తో టాలెంట్ ఉండి పక్కన కూర్చున్నారు. కానీ ఆయనకు ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తానని ఆల్రెడీ 2 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు. కాకపోతే పవన్ని ఎలా కలవాలో తెలియడం లేదంటూ మాట్లాడుతున్నారు. ఇంతకుముందు 2 సార్లు పవన్ డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినా చేజారిందట. చైతన్యతో తీసిన ఆటోనగర్ సూర్యను పవన్తో చేద్దామంటే ఏజ్ పరంగా చిన్న ప్రాబ్లం అవుతుందని ఆ స్టోరీ ఆయనకి చెప్పలేదట. అలాగే చాలామంది పేర్లు వినిపించి చివరికి మెటీరియలైజ్ కాకుండా ఆగిపోయిన జీసస్ని కూడా పవన్తో చేయమని ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారట. కానీ దేవకట్టకి దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల అది కూడా సెట్స్ మీదకి వెళ్ళలేదు. దేవకట్ట మాత్రం ఇంకా పట్టుబట్టి పవన్ కోసం కథలు రెడీ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఆయన కలిసే అవకాశం వస్తుందా అని హోప్తో ఎదురు చూస్తున్నారు. ఈలోగా వెన్నెల, ప్రస్థానం సినిమాలతో హీరోగా నిలదొక్కున్న శర్వానంద్ మాత్రం దేవకట్టతో జతకట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఫామ్లోకి వచ్చి పవన్ని కలిస్తే ఒక మెచ్యూరిటీ ఉన్న సినిమా చూసే అవకాశం మనకు దక్కుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.